హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కవ్వళ్ళతో ములంకాళ్ళ చేపల పులుసు. కవ్వళ్ళతో ములంకాళ్ళ చేపల పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామండి. కవ్వళ్ళు, మెంతులు, చింతపండు, ములంకాడ, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, దంచినవి, వెల్లుల్లి, ఇవన్నీ మనం ఒక కళాయిలో అన్నీ వేసుకుంటాం. చింతపండుతో సహా అన్నీ వేసుకుంటాం. ఒక ములంకాళ్ళు ఒక్కటే మనం వేసుకోకుండా పక్కన ఉంచుకుంటాం. మిగిలినవన్నీ చేపలతో సహా వేసి కలిపేసి అది అలా పొయ్యి మీద పెట్టేస్తాం. పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ములంకాళ్ళు పైన వేసుకుంటాం అనమాట. పైన వేసుకొని జస్ట్ అలా అడ్జస్ట్ చేసి అలా ఉంచుతాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మనకి ఒక 10-5 మినిట్స్ అంటే మనకి ములంకాళ్ళు ఉడికిపోయాయి అంటే చేపలు కూడా ఉడికిపోయినట్టే. ములంకాళ్ళు ఉడికిపోయేంత వరకు మనం ఉడికిస్తాం బాగా. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, చెరువు చేప కన్నా సముద్రం చేపలు చాలా బాగుంటాయి, ఏ చిన్నవైనా పెద్దవైనా. మన ములంకాళ్ళ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది కవ్వళ్ళు ములంకాళ్ళు, సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేయండి.